నమస్కారం అండి. ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. 2026-27 గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నవి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పలు గ్రామాలలో సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మీద నిర్వహించుకున్నారు. ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు అద్ది మహిళలు గొబ్బెమ్మలు ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్దకల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం పూర్తి ఉత్తరాయణం రావడంతో భక్తులు సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి, అలంపూరు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, పానుగంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయం, గద్వాల శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలలో భక్తుల సందడి నెలకొంది. నైవేద్యము తెల్ల నువ్వులు, పల్లీలు, చక్కెర, వట్టి కొబ్బరి కలిపి స్వామివారికి నైవేద్యం, విశేష ప్రసాదం నైవేద్యం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శించి అనుకుంటుందని కోరుతున్నాము. సాహిత్యం ఆపాదమౌళి పర్యంతం గురుణ మాస్మృతే విఘ్నా ప్రణశ్యంతి సిద్ధించి మనోర్థ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనే హేమంతృతో పుష్యమాసే శుక్లపక్షే. స్వయం లక్ష్మీ వెంకటేశ్వర. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. మన వైకుంఠ ఏకాదశి కూడా భక్తులు చాలా పెరిగినారు. మరి అదేవిధంగా జాతర కూడా చాలా మంచిగా అయింది. మరి ఈరోజు ఉత్తరాయణ కాలం ఉత్తరాయణ కాలం ఉన్నందున భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తాదులు దర్శనం చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినము. దేవునికి మొన్ననే జాతర అయింది కాబట్టి ఇక పండుగ రోజు ఈరోజు జనం సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పర్వకాలం. నిన్ననే దక్షిణాయనం పోయి ఈరోజు ఉత్తరాయణం వచ్చింది. దేవుని దర్శనం చేసుకుని పబ్లిక్ బాగానే వస్తున్నారు. ఈరోజు పుష్యమాసం కృష్ణపక్ష తారీఖు 17, 19, 25 మొదలుకొని ఒక నెల వరకు 14, 6, 26 జనవరి వరకు ధనుర్మాసం ఉంటుంది. నిన్నటి భోగినాడు సమాప్తమైంది. ఈ పొద్దు మకర సంక్రమణం అంటే 6 నెలలు దక్షిణాయన పరకాలు ఉంటుంది. ఈరోజు ఉదయం 8:50 నుండి మొదలుకొని 6 నెలల వరకు ఉత్తరాయణ పరకాల ప్రారంభమైంది. దక్షిణాయనం పోయి ఈరోజు నుంచి ఉత్తరాయణం వస్తుంది. మరి యజ్ఞాలు, హోమాలు, ఏదైనా విశేషమైన కార్యక్రమాలు చేయాలంటే కూడా ఉత్తరాయణంలో చేయటం విశేషము. కాబట్టి ఈ ఉత్తరాయణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భీష్ముడు కూడా ఈ ఉత్తరాయణంలో పోవాలని చెప్పి కోరుకొని ఉత్తరాయణంలో పోవడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాయణానికి ఎంతో మహత్యం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశిలా క్షేత్రం స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మదనకల్ భక్తాదులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ మకర సంక్రాంతి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాఘమాసంలో విశేషంగా
ఏంటంటే ధనుర్మాసం పోతుంది కాబట్టి మాఘమాసం వస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని పునీతులు కావాలని మనసా వాచ కోరుతూ సెలవు తీసుకుంటాం.